గట్టిగా గదురుకునేసరికి పడిపోయి ఉన్నాడు. వానికి ఉండు వాయి వాడిని లేపురా. వాడిని లేపల్లా చచ్చిపోయినాడని చెప్పు. చచ్చిపోయినాడు. సరే సరే సరే. ఓ ఏమరా వాడు చచ్చిపోయినాడంట. ఎవరు చెప్పారు? వాడే చెప్పా. చచ్చిపోయినాడు మాట్లాడతాడు. చచ్చిపోయినాడు మాట్లాడతాడు మీరు. అప్పుడే పిలిచింటేమిరా రానా. ఏమిరా చెప్పా తినే కుదికి అప్పుడే లేచేస్తున్నా. గోవింద అన్న వారిని గొంతులు కోసదము. అబ్బా నారాయణ అన్న వారిని నాలుకలు తీసదమురా. పాయిలే నేలకి పోగున్నా కత్తి కత్తి తెగి దిగి నాకు అల్లాడుతాందేమో చూడరా. పని చేస్తాందా అలాగే రెడ్డి గారు ఇది ఇలా ఉండగా ఉండగా నా యొక్క వరుగుండా పెట్టనమనా పట్టణమనా రెడ్డి వారికి ఉన్న సంతానము సౌభాగ్యమునికి ఏమని తెలుసుకున్నదా? అలాగని తెలిపితేవా మంది కొట్టు కూల్ సంపాద సంపాద మున్నూరు మంది జీతకాలు రావాలి. మంది పాలు కాపులే వాళ్ళు రెడ్డి గారు 7 మంది నా కళ్ళ కుమారులు 7 మంది కుమారులు 6 మంది కోడాళ్ళు 6 మంది కోడాన్లు నల్లరేగడ భూములు మాకు నల్లవే కోడి పిల్లలు. కోడి పిల్లలు కాదు వాయ్ నల్లరేగడ భూములు అనగా మంచి కండ భూములు. మంచి కండ భూములు. 300 మంది జీతగాళ్ళు 16 మంది పాలికాపులు రామలక్ష్మణ చెరువులు. సరే ఇటువంటి పరాక్రమ చేతగా ఓలుగుండా పరిపాలన చేస్తున్నాం. నీకు బడి పనిలే చంపక ఏమిరా ఎమ్మంగా షేర్ చేస్తాను ఎరువులకు చంపక పని నేను చలికి ఎగబడి పోతాండ మళ్ళా చంపక పడాలంట. ఏమిరా ఏం ప్రజల మీద నీ రోపురా ఏమి రాయలా ఏమే మన వాళ్ళుకుంటా పెట్టనమరా గట్టిగా కొట్టద్దా ఏమే చెంప కాయతలు వస్తాయి వాతలు వస్తాయి తీసేది వాతలు లేప మీరన్ని పొగురు మాటలన్నీ మాట్లాడు. ఓలుగుండా పట్టణమనా నాయకవు ప్రజలలో సుఖశాంతములతో ఆయురారోగ్యములతో ఉన్నారు. ఎల్లరు సుఖశాంతములతో ఆయురారోగ్యములతో ఉన్నారప్ప. ఎల్లరు సుఖోజేపన ఉంటే